తన ధైర్యం అని తన ఫీలింగ్. కాబట్టి తను ఇంకేం పట్టించుకోడు, తన ఇంకొక ఇష్యూ ఏం పట్టించుకోడు. అదేమంటే జగన్ అనలేదా వాళ్ళ 4 పెళ్ళాల గురించి, 3 పెళ్ళాలు 4 పెళ్ళాలని, 3 పెళ్లిళ్ళు 4 పెళ్ళాలన్నటువంటిది నిన్ను వ్యక్తిగతంగా, నీ భార్యనల్లా, నీ ఇంట్లో నీ తల్లినల్లా, తల్లిని అన్న వాళ్ళ దగ్గరే కదా ఇప్పుడు నువ్వు కూర్చుంది. ఇంకోటి అదేంటది పెన్ డ్రైవ్ అంటూ 2019 ఎలక్షన్ల ముందు ఏంటి రచ్చ, ఎక్కడ నుంచి అయింది ఇప్పుడు అది? ఆయనకే ఆ ఫీలింగ్ లేదు, ఎవడేం చేయాలి దానికి? కానీ ఇలాంటి ట్రోలర్స్ ని, ఇటువంటి ట్రోలింగ్ ని రాజకీయ పార్టీలు కంట్రోల్ చేయలేవా, చూసి వదిలేస్తున్నాయా మనకెందుకులే అని ప్రోత్సహిస్తున్నాయి. అన్ని పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. ఇక్కడున్న 3 పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన, కొంచెం జనసేన బెటర్ వీళ్ళతో పోల్చుకుంటే. జనసేన ఇంత దారుణంగా లేరు వాళ్ళు. తెలుగుదేశం వాళ్ళ దాన్ని వాళ్ళు ఫాలో అయిపోతున్నారు అనవసరం. వీళ్ళ దాన్ని వాళ్ళు కాపీ చేసుకుని ఫాలో అప్ చేస్తున్నారు. అది కూడా మేబీ నేను అనుకోవడం తెలుగుదేశం వాళ్ళే జనసేన అకౌంట్ల ద్వారా చేస్తున్నారేమో అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ ఇట్లాంటిది అంగీకరిస్తాడని నేను అనుకోను. ఫ్యాబ్రికేటెడ్ దాన్ని ఫ్యాబ్రికేట్ చేయడంలో తెలుగుదేశం ఎక్స్పర్ట్లు వాళ్ళకి పోటీ పడి ఇప్పుడు వైసీపీ ఎక్స్పర్ట్లు అంతే. దీన్ని కూడా రాజకీయంగానే చూడాలి, రాజకీయాల్లో ఒక భాగం అనుకోవాలి. చెప్తున్నాను కదా, వీళ్ళని ఉన్మాదులుగా చూడాలి, సోషల్ ఉన్మాదులు వీళ్ళు. భవిష్యత్తులో పేపర్లలో మనకి ఇదివరకు మీకు తెలుసు, ఫీల్డ్ లో పనిచేసినప్పుడు పోలీస్ స్టేషన్లలో, మన రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్లో వీళ్ళు రౌడీ షీటర్లు, వీళ్ళు మోసగాళ్ళు అని పెడతారు. వీళ్ళు సోషల్ మీడియా ఉన్మాదులు, ఇలాంటి కామెంట్లు చేసేవాళ్ళని సోషల్ మీడియా ఉన్మాదులని రేపు పొద్దున అన్ని ఇట్లా బస్ స్టాండ్లో వీటిలో పెట్టే రోజు రావాలి. రైట్. మొత్తానికి గీతాంజలి మరణం అయితే చాలా దారుణం, కానీ ఇటువంటి రాజకీయాలు చేయడం ఖచ్చితంగా క్షమించరా అనేది దీన్ని అయితే ఎవరు